ప్రముఖ కథానాయకుడు విజయ్ సేతుపతితో వెట్రిమారన్ తెరకెక్కించిన సినిమా విడుదలై. ఈ సినిమా విడుదల పేరుతో తెలుగులోనూ డబ్ అయింది. ఇందులో కమెడియన్ సూరి కీలక పాత్రను పోషించాడు. ఆ చిత్రం విజయం సాధించడంతో ఇప్పుడు దానికి సీక్వెల్ గా విడుదలై 2ను తెరకెక్కించారు. డిసెంబర్ 20న ఈ సినిమా రిలీజ్ కాబోతోంది. ఈ సందర్భంగా తాజాగా మూవీ టీజర్ను విడుదల చేశారు. ఇందులో విజయ్ సేతుపతి మావోయిస్టుగా ఎందుకు మారాడనే అంశాన్ని చూపించారు. జాతీయ స్థాయిలో ఉత్తమ దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకున్న వెట్రిమారన్కు విడుదలై ఎలాంటి కమర్షియల్ సక్సెస్ను అందిస్తుందో చూడాలి. కథలో దమ్ముండాలే కానీ ప్రపంచంలోని ఏ మూల ఉన్న ప్రేక్షకుడి అభిమానాన్నైనా అందుకోవచ్చు. అలాంటి దమ్మున్న కథతో తెరకెక్కిందే సీక్రెట్ సూపర్ స్టార్ మూవీ. 7 ఏళ్ల క్రితం అద్వైత్ చందన్ దర్శకత్వంలో అమీర్ ఖాన్ ఈ సినిమా నిర్మించారు. అప్పట్లో భారత్లో దాదాపు 90 కోట్ల గ్రాసుని సినిమా వసూలు చేసి సక్సెస్ఫుల్ మూవీగా నిలిచింది. ఎందుకంటే ఈ సినిమా బడ్జెట్ కేవలం 15 కోట్లు మాత్రమే. తాజాగా ఈ సినిమా చైనాలో విడుదలై అఖండ విజయాన్ని అందుకుందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. అక్కడ ఈ మూవీ $124 మిలియన్ వసూలు చేసిందని, దాంతో ప్రపంచవ్యాప్తంగా సీక్రెట్ సూపర్ స్టార్ 900 కోట్లకు పైగా వసూలు సాధించినట్టయిందని విశ్లేషకులు చెబుతున్నారు. ఈ సినిమా ఇప్పుడు స్త్రీ, పీకే, గద్దర్ 2, బాహుబలి ది బిగినింగ్ సినిమాలను వెనక్కి నెట్టేసినట్టయింది. నేచురల్ స్టార్ నాని, శ్రీకాంత్ వదిల కాంబినేషన్లో వచ్చిన దసరా మూవీ చక్కని విజయాన్ని అందుకుంది. ఈ పాన్ ఇండియా మూవీతో నానికి నటుడిగాను మంచి గుర్తింపు వచ్చింది. అలానే అవార్డులు దక్కాయి. ఇప్పుడు శ్రీకాంత్ వదిలతోనే నాని ది ప్యారడైజ్ అనే మూవీ చేస్తున్నాడు. ఈ సినిమాలో ప్రతినాయకుడి పాత్రకు మోహన్ బాబును ఎంపిక చేసినట్టు సమాచారం. చాలా మందిని ఈ పాత్ర కోసం అప్రోచ్ అయిన శ్రీకాంత్ వదిల చివరకు మోహన్ బాబు దగ్గర ఆగాడని, ఆయనకు కథ నచ్చడంతో గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని తెలుస్తోంది. దసరా మూవీలో విలన్ పాత్ర కోసం మలయాళ నటుడు టామ్ చౌకోను ఎంపిక చేసుకున్న శ్రీకాంత్ వదిల ది ప్యారడైజ్లో మోహన్ బాబును ఎలా చూపిస్తాడో చూడాలి. ఓ పక్క అక్కినేని నాగచైతన్యతో వివాహానికి సిద్ధమవుతూనే కొత్త కథలను వినడంపైన దృష్టి పెట్టింది శోభితా ధూళిపాల. చైతు శోభిత వివాహం డిసెంబర్ 4న అన్నపూర్ణ స్టూడియోస్ లో జరగబోతోంది. ఇదే సమయంలో శోభిత ఓ కొత్త సినిమాకు సైన్ చేసిందని సమాచారం. సురేష్ ప్రొడక్షన్స్ సమర్పణలో ఇటీవల వచ్చిన 35 చిన్న కథ కాదు మంచి విజయాన్ని అందుకుంది. ఈ కంటెంట్ బేస్డ్ మూవీని జనంలోకి తీసుకెళ్లడం కోసం రానా గట్టి ప్రయత్నం చేశారు. అది చాలా వరకు సఫలీకృతమైంది. ఇందులో హీరోగా నటించిన విశ్వదేవ్ హీరోగా సురేష్ ప్రొడక్షన్స్ ఓ సినిమాను ప్లాన్ చేసిందట. నిజానికి విశ్వదేవ్ను సురేష్ ప్రొడక్షన్స్ సంస్థే పెట్టగోడ మూవీతో హీరోగా పరిచయం చేసింది. ఇప్పుడు అతని సరసన కొత్త సినిమాలో శోభితను నాయికగా ఎన్నుకున్నారని తెలుస్తోంది. ఇటీవల వచ్చిన మెకానిక్ రాకీ మూవీలోనూ విశ్వదేవ్ ఓ కీలక పాత్రను పోషించాడు. త్రిగుణ్, హెబ్బా పటేల్, యశా చావ్లా, వర్షిని కీలక పాత్రలు పోషించిన సినిమా టర్నింగ్ పాయింట్. కుహన్ నాయుడు దర్శకత్వంలో సురేష్ దత్తి దీన్ని నిర్మించారు. బుధవారం ఈ సినిమా టీజర్ ను ప్రముఖ కథానాయకుడు అల్లరి నరేష్ ఆవిష్కరించి చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలిపాడు. మంచి కమర్షియల్ సక్సెస్ కోసం ఎదురు చూస్తున్న త్రిగుణ్ కు ఆ కోరిక ఈ సినిమాతో తీరాలనే ఆకాంక్షను నరేష్ వ్యక్తం చేశాడు. ఈ క్రైమ్ థ్రిల్లర్ మూవీలో త్రిగుణ్ పోలీస్ ఆఫీసర్ గా నటించాడని, ఇందులోని యాక్షన్ ఎపిసోడ్స్ కూడా ఆకట్టుకుంటాయని దర్శకుడు కుహన్ నాయుడు తెలిపారు. ప్రస్తుతం నిర్మాణానంతరం కార్యక్రమాలు జరుగుతున్నాయని, ఈ సినిమా పాయింట్ అందరికీ నచ్చుతుందనే నమ్మకం ఉందని నిర్మాత సురేష్ దత్తి ఆశాభావం వ్యక్తం చేశారు.